చూసుకుంటే తెలంగాణలో పశ్చిమ ప్రాంతం మీద ఎక్కువ ఉంది. అంటే ఇటువైపు చూస్తే కనుక ఈ ప్రాంతంలో చాలా వర్షాలు మనకు కనిపిస్తున్నాయి. ఇది చూసుకుంటే రంగారెడ్డి జిల్లా ఈ బ్లూ డాట్స్ ఉంటే కనుక ఇది లైట్ రెయిన్ఫాల్, తర్వాత దీని ఈ కలర్లో ఉంటే కనుక ఇవి అంతా కూడా మోడరేట్ రెయిన్ఫాల్, తర్వాత ఎల్లో కలర్లో లైట్ ఎల్లో కలర్లో ఉంటే ఇది చాలా హెవీ రెయిన్ఫాల్గా చెప్తుంటారు. మనం ఇక్కడ చూడొచ్చు రంగారెడ్డిలో, తర్వాత హైదరాబాద్లో అన్ని చోట్ల కూడా దాదాపు మనకి ఇక్కడ ఈ కనిపిస్తున్నాయి వర్షం పడ్డట్టు. తర్వాత మెదక్లో కూడా వర్షాలు ఉన్నాయి. తర్వాత ఇటు చూసుకుంటే నిజామాబాద్లో కూడా ఇటువైపు వర్షాలు ఉన్నాయి. కరీంనగర్లో కూడా, ఇక్కడ కరీంనగర్లో కూడా మనం డాట్ చూస్తున్నాం, ఇవన్నీ వర్షాలు ఉన్నాయి. బట్ ఈ పార్ట్ చూసుకుంటే ఈ పార్ట్ అన్నీ కూడా చాలా ఖాళీలు చూసొచ్చు. ఆదిలాబాద్లో ఈ పార్ట్ ఈస్ట్ పార్ట్ అంటే తూర్పు వైపు ఎక్కడ కూడా వర్షాలు లేవు. కరీంనగర్లో ఇక్కడ కూడా వర్షాలు లేవు. వరంగల్ చూడండి, వరంగల్లో 1-2 చోట్ల తప్ప ఎక్కడ వర్షాలు లేవు. ఖమ్మంలో కూడా వర్షాలు లేవు. సో మొత్తం ఇప్పుడు ప్రధానంగా ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం పశ్చిమాన తెలంగాణకు పశ్చిమ దిశలో ఉంది. అంటే ఇటువైపు మనం ఒకసారి చూసుకుంటే కనుక రంగారెడ్డి హైదరాబాద్ సంబంధించిన మ్యాప్ ఒకసారి చూసుకుంటే కనుక రంగారెడ్డిలో ఈ పార్ట్లో చాలా ఈ ఎల్లో కలర్ లైట్ ఎల్లో కలర్లో ఉంటే చాలా అతి భారీ వర్షాలు పడుతున్నట్లు లెక్క. సో ఈ ప్రాంతంలో అంతటా కూడా చాలా భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. రంగారెడ్డి జిల్లా మొత్తం కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి. ఒకసారి మనం జిహెచ్ఎంసి మ్యాప్ చూద్దాం. జిహెచ్ఎంసిలో చూస్తే కనుక అన్ని చోట్ల కూడా వర్షాలు పడ్డాయి. ముఖ్యంగా ఈ ఫీవర్ హాస్పిటల్ మనం ఈ రెడ్ కలర్ మెరూన్ కలర్లో ఏదైతే ఉందో ఈ పాయింట్ చూస్తే ఇది ఫీవర్ హాస్పిటల్ అంబర్పేటలో 120 మిల్లీమీటర్ల వర్షం పడింది. ఉదయం 8:30 నుంచి ఇప్పుడు మధ్యాహ్నం 12 వరకు దాదాపు 12 సెంటీమీటర్ల వర్షపాతం ఇక్కడ నమోదైంది. తర్వాత ఈ కింద చూసుకుంటే కనుక సైదాబాద్లో 92 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత ఇక్కడ ఖైరతాబాద్లో 78 మిల్లీమీటర్లు అంటే 7.8 సెంటీమీటర్లు. తర్వాత ఇక్కడ అమీర్పేట్లో 70 మిల్లీమీటర్లు అంటే 7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. తర్వాత మల్కాజ్గిరిలో కూడా ఎల్లో కలర్లో చూస్తున్నాం మనం ఇక్కడ 92.5 మిల్లీమీటర్స్ అంటే 9 సెంటీమీటర్స్ పైన వర్షపాతం నమోదైంది. తర్వాత కీసర చూసుకుంటే 64.5 అంటే 6 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. తర్వాత బహదూర్పురా పాత బస్తీలోని బహదూర్పురాలో దాదాపు 66 మిల్లీమీటర్లు అంటే 6 సెంటీమీటర్ల పైన వర్షపాతం నమోదైంది. తర్వాత ఇక్కడ కూడా మనం చూడొచ్చు కుత్బుల్లాపూర్లో 81 మిల్లీమీటర్లు అంటే 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సో ఎక్కువ మనం చూసుకుంటే ఓవరాల్గా తెలంగాణలో ఎక్కువ వర్షపాతం మనం రంగారెడ్డి హైదరాబాద్ కేంద్రంగానే చాలా ఎక్కువ వర్షపాతం ఉంది. తర్వాత ఈ పార్ట్ చూసుకుంటే కనుక మనం ఇంకో మ్యాప్లో ఇదంతా కూడా తెలంగాణ మ్యాప్లో చూసుకుంటే కనుక ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం అంటే కల్బుర్గి ఇది కర్ణాటకలో ప్రాంతాల్లో చాలా వర్షాలు పడుతున్నాయి. కర్ణాటకలో నార్త్ కర్ణాటక, తర్వాత ఇటువైపు చూసుకుంటే మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతాల్లో చాలా భారీ వర్షాలు ఇక్కడ కురుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఒకసారి డాప్లర్ సంబంధించిన చిత్రం చూద్దాం. హైదరాబాద్ చుట్టుపక్కల ప్రస్తుత పరిస్థితి హైదరాబాద్ నుంచి 150 కిలోమీటర్ల దూరంలో ఇక్కడ అన్ని చోట్ల కూడా వర్షాలు పడుతున్నాయి. నిజానికి ఉదయం ఇంకా చాలా తీవ్రంగా ఉంది. ఇప్పుడు వర్షం తగ్గుముఖం పట్టింది కాబట్టి ఈ విధంగా మనకు డాప్లర్ పిక్చర్ కనబడుతుంది. బట్ మార్నింగ్ మాత్రం చాలా ఈ ప్రాంతం అంతటా కూడా హైదరాబాద్ చుట్టుపక్కల 150 కిలోమీటర్స్ రేడియస్ అన్నింటిలో కూడా చాలా భారీ వర్షాలు అన్ని చోట్ల కూడా కురిసిన పరిస్థితి. నిన్నటికి ఇవాళకి తేడా చూడొచ్చు. ఇది నిన్నటి పిక్చర్, నిన్న వర్షం పడిన పిక్చర్. నిన్న చూసుకుంటే కనుక రాష్ట్రం అంతటా కూడా వర్షాలు పడ్డాయి. మనం చూడొచ్చు ప్రతి జిల్లాలో కూడా. ఆదిలాబాద్ జిల్లాలో మోస్తరుగా పడ్డాయి, కరీంనగర్ జిల్లాలో కొంత పడ్డాయి, నిజామాబాద్లో ఉన్నాయి, మెదక్లో ఉన్నాయి, నల్గొండలో మనం చూడొచ్చు. నిన్న ఉదయం 8:30 నుంచి ఇవాళ ఉదయం 8:30 వరకు నల్గొండలో అన్ని చోట్ల కూడా ఈ లైట్ ఎల్లో కలర్ ఉంటే ఇది భారీ వర్షాలు లెక్క, ఇది ఉంటే అతి భారీ వర్షం. సో ఈ భారీ వర్షాలు అతి భారీ వర్షాలు 124 మిల్లీమీటర్ల వర్షపాతం నల్గొండలో దామరచెర్లో నిన్న ఉదయం 8:30 నుంచి ఇవాళ ఉదయం 8:30కు నమోదైంది. మహబూబ్ నగర్ జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు చాలా చోట్ల కురిశాయి. ఇక్కడ మనం చూడొచ్చు ఈ ప్రాంతాల్లో
బొమ్రాస్పేటలో 135 మిల్లీమీటర్లు అంటే 13.5 సెంటీమీటర్ల వర్షపాతం ఉంది. నిన్న ఈ విధంగా పరిస్థితి ఉంటే బట్ ఇవాళ పెద్దగా నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాల్లో ఇవాళ పెద్దగా మనం చూడొచ్చు. నల్గొండ, మహబూబ్ నగర్లో ఎక్కడ కూడా లైట్ రెయిన్ఫాల్ మాత్రం ఉంది. చాలా తక్కువ రెయిన్ఫాల్ ఉన్న పరిస్థితి మనకు ఈ నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. దీనికి కారణం ఏంటంటే నల్గొండ, మహబూబ్ నగర్ ఈ 2 జిల్లాల నుంచి ఉపరితల ఆవర్తనం వెస్ట్ సైడ్ ప్రయాణించి ప్రస్తుతం హైదరాబాద్ సమీపంలో కేంద్రీకృతమైంది. ఆ ప్రభావంతోనే మనం హైదరాబాద్ అంతటా కూడా వర్షాలు చాలా భారీగా కురుస్తున్న పరిస్థితి. ఇప్పటి వరకు మన హైదరాబాద్లో ఒకసారి నమోదైన వర్షపాతం కనుక చూస్తే కనుక ఫీవర్ హాస్పిటల్లో దగ్గర అంబర్పేట్ ప్రాంతంలో 120 మిల్లీమీటర్లు, అదేవిధంగా సైదాబాద్లో 92 మిల్లీమీటర్లు, మల్కాజ్గిరిలో 92 మిల్లీమీటర్లు, అదేవిధంగా జిహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ దగ్గర 78 మిల్లీమీటర్లు, శ్రీనగర్ కాలనీలో 70 మిల్లీమీటర్లు. సో ఓవరాల్గా హైదరాబాద్ అంతటా కూడా యావరేజ్గా 6-7 సెంటీమీటర్స్ వర్షపాతం అంతా కూడా నమోదైన పరిస్థితి ఉంది. ఒకసారి భారత వాతావరణ శాఖ వెబ్సైట్కి వెళ్దాం. మనం ఇక్కడ చూసుకుంటే భారత వాతావరణ శాఖ ప్రస్తుతం ఎక్కడెక్కడ వర్షం పడుతుంది కూడా చెప్తోంది. మనం చూడొచ్చు నిజామాబాద్ ప్రాంతంలో ఈ గ్రీన్ కలర్లో ఉంటే అక్కడ వర్షం పడే అవకాశం ఉంది రానున్న 3 గంటల్లో అని మనం చెప్పొచ్చు. నిజామాబాద్లో రానున్న 3 గంటల్లో వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత ఇటు కిందికి చూస్తే మెదక్లో వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత హైదరాబాద్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. తర్వాత మహబూబ్ నగర్లో కూడా వర్షం పడే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇటు చూసుకుంటే నల్గొండలో కూడా వర్షం పడే అవకాశం ఉంది. బట్ ఈ పార్ట్లో అంటే తెలంగాణకు సంబంధించిన తూర్పు భాగంలో ఎక్కడ కూడా అంటే రామగుండం కానీ, తర్వాత వరంగల్ కానీ, ఖమ్మం కానీ ఇవన్నీ కూడా ఇటువైపు వర్షం పడే అవకాశం లేదు. కారణం ఏంటంటే ఇటు చూసుకుంటే మనం ఈ ఉపరితల ఆవర్తన ప్రభావం ఇప్పుడు ఈ మహారాష్ట్రలోని మరాఠ్వాడా ప్రాంతంలో, తర్వాత ఇటు చూసుకుంటే కింద కర్ణాటకలోని ఉత్తర కర్ణాటక ప్రాంతంలో ఈ ప్రభావం ఉంది. దీనివల్ల ఇటు తెలంగాణలో హైదరాబాద్ కానీ, రంగారెడ్డి కానీ, నిజామాబాద్, మెదక్ ఈ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయి. ఇటు కర్ణాటకలో నార్త్ కర్ణాటక, అదేవిధంగా మహారాష్ట్రలోని మరాఠ్వాడాలో ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎందుకు ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్ర గురించి కూడా మనం చెప్పాల్సి వస్తుందంటే ప్రధానంగా ఇప్పుడు కర్ణాటక, మహారాష్ట్రలో వర్షాలు పడితేనే రాష్ట్రంలో జలాశయాలన్నీ కూడా నిండే పరిస్థితి. మనం ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఆల్మట్టి డ్యామ్ కానీ, నారాయణపూర్ డ్యామ్ కానీ ఈ 2 డ్యామ్స్ కూడా పూర్తిగా నిండిన పరిస్థితి. తర్వాత జూరాల దగ్గర కూడా పూర్తిగా వాటర్ వచ్చేసిన పరిస్థితి. ఇది ఆల్మట్టి జలాశయం. మనం ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాటర్ కనిపిస్తుంది. ఆల్మట్టి జలాశయం నుంచి కృష్ణా నది ఈ విధంగా వచ్చి ఇటువైపు చూసుకుంటే ఈ కర్నూల్లో శ్రీశైలం జలాశయం మనం చూడొచ్చు. ఇక్కడ వరకు అంతా కూడా వాటర్ నిండిపోయి ఉంది. ఆల్మట్టి కానీ, నారాయణపూర్ ఫుల్ కెపాసిటీ నిండిపోయి ఉన్నాయి. సో ఇప్పుడు కర్ణాటకలో కానీ, మహారాష్ట్రలో కానీ వర్షం పడితే వాళ్ళు కిందికి విడిచిపెట్టడం తప్ప వేరే మార్గం ఉండదు. బట్ మన రాష్ట్రంలో మాత్రం అటు శ్రీశైలం కానీ, ఇక్కడ నాగార్జున సాగర్ కానీ ఈ పూర్తి కెపాసిటీతో లేవు. శ్రీశైలం 215 టీఎంసీ కెపాసిటీ అయితే ప్రస్తుతం 150 టీఎంసీల వాటర్ మాత్రమే ఉంది. నాగార్జున సాగర్ 312 టీఎంసీల కెపాసిటీ అయితే ప్రస్తుతం 140 టీఎంసీలు మాత్రమే నిండి ఉంది. సో ఖచ్చితంగా ఇక్కడ మహారాష్ట్ర, కర్ణాటకలో మరాఠ్వాడా, ఉత్తర కర్ణాటక జిల్లాలో వర్షం పడ్డప్పుడు వాళ్ళు వాటర్ కిందికి వదిలితే అది జూరాల ద్వారా శ్రీశైలంకు, తర్వాత నాగార్జున సాగర్కు వచ్చే అవకాశం ఉంది. జలాశయాలు కూడా నిండే అవకాశం ఉంది. ఒక విధంగా చెప్పాలంటే రైతుల సెన్స్లో ఈ వర్షాలు ఏవైతే ఇవాళ కురుస్తున్నాయో అవి చాలా మంచివని మనం చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే శ్రీశైలం, నాగార్జున సాగర్ 2 నిండితే తప్ప కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉన్న జలాశయాలు పూర్తిగా నిండే అవకాశం ఉండదు. కృష్ణా బేసిన్లో ఉన్న రైతులందరికీ కూడా ఈ వర్షాల వల్ల ఖచ్చితంగా లాభం జరుగుతుందని చెప్పొచ్చు. ప్రస్తుతం శ్రీశైలం, అదేవిధంగా నాగార్జున సాగర్ సంబంధించిన ఇన్ఫ్లో 7,000 క్యూసెక్లు ఉంది. బట్ ఈ కురుస్తున్న వర్షాలతో ఇన్ఫ్లో 50,000 నుంచి 1,00,000 క్యూసెక్లు కూడా దాటే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహారాష్ట్ర, కర్ణాటకలో పడుతున్న వర్షాలన్నీ కూడా కిందికి వస్తే ఈ వాటర్ మనకు రీచ్ అయ్యేందుకు 1-2 డేస్ పడుతుంది. పడ్డ తర్వాత శ్రీశైలం కానీ, నాగార్జున సాగర్ కానీ కొంత ఫాస్ట్గా నిండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సెప్టెంబర్ మంత్ ఆల్రెడీ రేపటి నుంచి స్టార్ట్ కాబోతుంది. సెప్టెంబర్ 30 తర్వాత నైరుతి ఋతుపవనాలు భారతదేశం నుంచి వెళ్ళిపోతాయి. కాబట్టి అప్పుడు వర్షపాతం ఉండదు.
సో ఈ శ్రీశైలమైన నాగార్జున సాగర్ అయినా ఏ జలాశయమైనా నిండాలంటే ఖచ్చితంగా ఈ వర్షాలన్నీ కూడా పడాల్సిందే. వర్షాల అవసరం ఇప్పుడు తెలంగాణకు ఉన్న పరిస్థితి. సో ఒక విధంగా చెప్పాలంటే ఇదంతా కూడా ఇప్పుడు మరాఠ్వాడ ప్రాంతాల్లో కానీ ఇక్కడ కానీ పడుతున్న వర్షాలన్నీ కూడా ఖచ్చితంగా మనకు ఉపకరించేవని చెప్పొచ్చు. మరొక 1-2 రోజుల పాటు ఈ వర్షాలు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ హైదరాబాద్ చుట్టుపక్కల వర్షాలు ఏదైతే ఉన్నాయో ఓ మోస్తరు వరకు కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత 1-2 రోజుల తర్వాత క్రమక్రమంగా దీని ప్రభావం తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి. స్పందన. రైట్, థ్యాంక్ యూ భరత్.